దేశం విదేశం రాజస్థాన్లో సీజేపీ బృందంపై దాడి స్కూల్ విజిట్ను అడ్డుకున్న రాంపురా కన్వర్పురా గ్రామస్తులు సీజేపీ ప్రతినిధుల వెహికల్స్పై రాళ్ల దాడి అద్దాలు ధ్వంసం ఈ దాడి బీజేపీ కార్యకర్తల పని అని చెప్పేసి అభిజిత్ దీప్కే అన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ బృందానికి రాజస్థాన్లోని జైపూర్లో చేదు అనుభవం ఎదురైంది. రాంపురా కన్వర్పురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పరిశీలించడానికి వెళ్ళినటువంటి సీజేపీ టీమును గ్రామస్తులు తరిమికొట్టారు. రాళ్లతో దాడి చేసి వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్కూల్ టీ ఖరో కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అస్తుష్ రామ్కా నేతృత్వంలోని 6 సభ్యులతో కూడిన టీం రాంపురా కన్వర్పురా గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు గ్రామస్తులు వారిని ఊరి పొలిమేర వద్ద అడ్డుకున్నారు. తమ పాఠశాలను తామే బాగు చేసుకుంటామని చెబుతూ సీజేపీ టీంతో వాగ్వాదానికి దిగారు. సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీం సభ్యులను అర్బన్ నక్సల్స్, దేశద్రోహులు, పాకిస్తానీలని దూషించారు. అక్కడితో ఆగకుండా ఆగ్రహంతో ఉన్నటువంటి కొందరు సీజేపీ కార్యకర్తలను తరిమికొట్టారు. వారి కార్లను ధ్వంసం చేశారు. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాఠశాలను సందర్శించకుండానే సీజేపీ టీం గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయింది. గ్రామస్తులు కాదు, బీజేపీ పనే. ఆ దాడి అనంతరం అస్తోష్ రామ్కా మీడియాతో మాట్లాడారు. తమపై గ్రామస్తులు దాడి చేయలేదని, వారంతా బీజేపీ కార్యకర్తలని ఆరోపించారు. రాంపురా కన్వర్పురాలో చాలా ఏళ్లుగా ఒక పశువుల కొట్టంలో స్కూల్ రన్ చేస్తున్నారు. స్కూల్ సందర్శన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చాం, కానీ బీజేపీ కార్యకర్తలు అప్పటికే మోహరించి ఉన్నారు. మా వాలంటీర్లపై దాడి చేశారు, మా కార్లను ధ్వంసం చేశారు, ఫోన్లను పగలగొట్టారు, ఒక మహిళను దారుణంగా కొట్టారు, నాకు చొక్కా చింపేశారు. దాడిలో మా టీం సభ్యుల్లో ఒకరి చేయి విరిగింది. గ్రామస్తులను బ్లేమ్ చేయవద్దు, పాఠశాలను సందర్శించమని కోరిందే వారు. స్థానిక బీజేపీ కౌన్సిలర్ కొందరికి డబ్బులు ఇచ్చి దాడి చేయించారని రామ్కా పేర్కొన్నారు. నేనేమంటున్నా అంటే, వీళ్ళు ఊరి పొలి మీద వద్ద అడ్డుకొని మా పాఠశాలను మేమే బాగా చేసుకుంటున్నాం. మరి ఇన్ని రోజులు ఏం బిక్తారా నాకు అర్థం కాదు. మా పాఠశాలను 90,000 పాఠశాలను దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మూసివేస్తే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. మీ ఊరు స్కూలు పశువుల పాకలో కొనసాగుతూ ఉంటే ఇన్ని రోజులు ఏం బీక్తున్నారని అడుగుతా ఉన్నా. ఈరోజు సీజేపీ కార్యకర్తలు వచ్చేంటే అడ్డుకుంటారు. సీజేపీ కార్యకర్తలు పోతే నిన్న ఒకడు అంటే ఫేస్బుక్లలో పోస్టులు చూస్తూ ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీకి ఏం హక్కు ఉంది, అసలు వీడెవడు ప్రభుత్వ అధికారులాగా స్కూల్ విజిట్ చేస్తున్నా అంటే, మరి ఆర్ఎస్ఎస్కి ఏం అధికారం ఉంది దేశంలో దేశభక్తి గురించి మాట్లాడడానికి? కనీసం వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి సంస్థ కదా, వాళ్ళకి ఏం అధికారం ఉంది దేశభక్తి గురించి మాట్లాడడానికి అంటున్నా. దేశ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి అధికారం మీకెవడు ఇచ్చిండు? ఈరోజు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం చాతగానటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈరోజు దేశభక్తి ముచ్చట ఎట్లా చెప్తారా? మీకెవరిచ్చే అధికారం? ఆర్ఎస్ఎస్ నాయకులు ఎట్లా పోతారా స్కూళ్ళలోకి? మీకెవరిచ్చారు రైటు? ఈరోజు అభిజిత్ దీప్కే స్కూల్ విజిట్ చేస్తూ ఉంటే స్కూల్ విజిట్ చేసేటువంటి అధికారం లేదా? స్కూల్లో విద్యార్థుల హక్కుల గురించి మాట్లాడేటువంటి అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. స్కూళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలు లేకపోతే ప్రశ్నించే హక్కు, అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లంటే విద్యార్థి సంఘాలు రావద్దు, ప్రజా సంఘాలు రావద్దని మీరు అడుగుతున్నారా? మీరు చెప్తా ఉన్నారా? మరి మీ ఏబీవీకి ఏం పర్మిషన్ ఉన్నాయా స్కూల్ బంద్ చేస్తూ ఉంటుంది? ఇప్పటికీ ఏబీవీకి ఏం హక్కు ఉన్నది స్కూల్ బంద్ చేయడానికి? విద్యార్థుల హక్కుల గురించి వీళ్ళు కాంగ్రెస్ భవన్లో, లేదంటే బీఆర్ఎస్ భవన్లో, లేదంటే సెక్రటరియట్, అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చి అక్కడ ఇవ్వాల్సినటువంటి ఉద్యమం ఎందుకు స్కూల్ బంద్ చేస్తారు? స్కాలర్షిప్ల గురించి, మిగతా వాటి గురించి, పెండింగ్ బిల్లుల గురించి ఎందుకు? ఏబీవీకి ఏం హక్కు ఉన్నదని చెప్పేసి విద్యాసంస్థలలోకి పోతుంది. చెప్పాలి, రాదు, తెలవదు. ఏమనంటే ప్రెస్ మీట్ పెట్టాలి. మీకు ఓడిచ్చిన రైటు, స్కూల్ పోయి విజిట్ చేసిరు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే నువ్వేం చేయాలి? స్కూళ్ళని బాగు చేయాలి. ఎవడన్నా రండ్రా బై విజిట్ చేయండి మా స్కూల్ అని చెప్పాలి. విజిట్ చేయండి మా స్కూళ్ళు అని చెప్పాలి. ఎందుకు చెప్పలేకపోతారు? చెప్పండి, మాట్లాడండి. స్కూల్ విజిట్ చేయడానికి ఎవడో కూడా వస్తాడు అనామకుడు, రోడ్డు మీద పెట్టాడు కూడా స్కూల్లోకి వచ్చి చూసినప్పుడు ఎస్ ఈ స్కూల్ బాగుంది, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అని చెప్పేటట్టు ఉండాలి. ఎందుకు భయపడుతున్నారు మీరు? నిన్నటిదాకా అన్నారు కదా బొద్దింకలతో బొద్దింకలు పీకేది ఏం లేదని. బొద్దింకలకు భయపడి ఎందుకు అడ్డుకుంటున్నారు? భయపడుతున్నాడా? మీ ఛాతులు భయపడుతున్నాయా? ఎందుకు దాడి చేస్తున్నారు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి వాళ్ళని కూడా అడుగుతున్నాం.
ఏం భయం అవుతుందా? సీజేపీ నాయకులు స్కూళ్ళలోకి వచ్చేదంటే పరువు పోతుందా? ప్రశ్నిస్తే సమాధానం దొరకట్లేదా? దాడికి ఎదురు దాడి చేయడం చేత కావట్లేదా? చూపించండి మీకు దమ్ముంటే. మా పాలనలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇట్లా ఉంది, ఇంత మేము మెరుగుపరిచినాం అని చెప్పేసి అభివృద్ధి ప్రణాళికను బయట తీయండి, ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. 90,000 పాఠశాలను మూసినటువంటి కాంగ్రెస్ అంటే బీజేపీ పార్టీ ఈరోజు స్కూళ్ళలోకి వచ్చేది అడ్డుకుంటుంది. స్కూల్ బాగా మంచిగా ఉన్నది అనుకో, మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టండి, ఏమని స్కూల్లో విద్యార్థులందరూ హాజరయ్యారు, టీచర్లు మంచిగానే చదువు చెప్తారు, మంచిగానే ఉన్నాయి, స్కూల్ వాతావరణం మంచిగా ఉన్నది, స్కూల్లో పిల్లలందరికీ స్కూల్కి సంబంధించినటువంటి ఏంటి బుక్స్ ఇచ్చిర్రు, అన్ని మంచిగా ఉన్నాయి కదా, మళ్ళీ వీడేంది పోయి స్కూళ్ళను చేసేదని అంటే, మరి వాడు పోయి ఏమన్నాడు, స్కూల్ మంచిగా ఉంటే మంచిగా ఉన్నాయని చెప్తాడు, మంచిగా లేకపోతే బాగు చేయాలని చెప్తాడు. మీ అయ్యని తీసుకొచ్చి ఈడ అప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి దీనికి ప్లాస్టింగ్ చేయి, ఇంకో ఇక్కడ ఊడిపోయింది దీన్ని అతుకుపెట్టు అని చెప్పేసి ఏం చెప్పలే కదా. దయచేసి స్కూళ్ళను బాగు చేయండి, ఇంకో స్కూల్లో పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చూపిస్తున్నారు. ఏం భయం అవుతుందా? 2028లో 2029లో వచ్చేటువంటి ఎన్నికలలో జమిలీ ఎన్నికలు తీసుకొచ్చినా కూడా ఈ పోరాగాన్లు చేసేటువంటి ఇవాళ సీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటారు భయ్. రేపు పొద్దుగాల ప్రతి ఊర్లోకి వెళ్ళి ఒకటి తయారవుతాడు, ఏ స్కూల్కు సంబంధించిన వీడియోలో ఆ స్కూల్కు సంబంధించిన వాళ్ళు పెడతారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దయచేసి తెలంగాణ బిడ్డలారా, ఈ వార్తలు చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలారా, మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలను, ప్రభుత్వ వైద్యశాలలను, ప్రభుత్వ అవసరమైతే ఆ పశువుల దవాఖానను కూడా మీరు విజిట్ చేయండి. మీ గ్రామ పంచాయతీలు, మీ దగ్గర ఉన్న లైబ్రరీలకు సంబంధించిన విషయంలో, మీ గ్రామంలో ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన విషయాలను బట్టబాలు చేసే విధంగా మీరు వీడియోలు తీయండి. ఈ ప్రభుత్వాలను ప్రశ్నిద్దాం. ప్రశ్నించకపోతే ఏమీ కాదు, ప్రశ్నించకపోతే వీళ్ళు పనులు చేయరు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని సుస్మితా పాటిల్ అనే వ్యక్తి ప్రశ్నించగానే అందరూ దడుచుకొని ప్రెస్ మీట్ పెట్టిర్రు. గాంధీ భవన్లో ఏనాడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈరోజు వచ్చి 17 మంది ఎమ్మెల్యేలు కూర్చొని చైర్లు అటు ఇటు జరుపుకుంటూ మాత్రం ముందుకు వచ్చి మరి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిర్రు. మీరు ప్రశ్నించేది ఉంటే తప్పకుండా వాళ్ళ లాగులు కదులుతాయి, లాగులు తడుస్తాయి. కాబట్టి ప్రశ్నించండి. ప్రశ్నిస్తే పోయేది ఏం లేదు. ఎవ్వరికి భయపడకండి. మీరు ప్రశ్నించేదంటే మీ నోరు మూసేయడం ప్రయత్నం చేస్తే ఇంకోటి తయారవుతాడు. రేపు పొద్దుగాల అదే బీజేపీ నాయకులు మళ్ళీ ప్రశ్నిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు, మిగతా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేము ఏం చెప్తున్నానంటే, మీ స్కూళ్ళను వీడియోలు తీయండి, మీ కాలేజీలను వీడియోలు తీయండి, మీ గవర్నమెంట్ ఆసుపత్రులను వీడియోలు తీయండి, మీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు చేస్తున్న అన్యాయాల మీద వీడియోలు చేయండి, ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పేసి కోరుతా ఉన్నాను. దయచేసి ఇది ప్రతి ఒక్కరు చేస్తే అడ్డుకునేటువంటి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉండవు. ఆ ప్రయత్నాలు ప్రతి ఒక్కరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.